హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి డి ఫార్మసీ అడ్మిషన్స్ అనమాట. డిప్లొమా ఇన్ ఫార్మసీ అడ్మిషన్స్ అనమాట. ఇవి ఎంపీసీ మరియు బైపీసీ స్ట్రీమ్, రెండు స్ట్రీముల వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటే చాలు, వాళ్ళు ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే చేయొచ్చు అనమాట. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏదైతే మనం ఏపీ ఎస్బి టెట్ అంటామో ఆ పోర్టల్ నుంచి మనకు ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు నేను ఆ డి ఫార్మసీ అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిషన్ షెడ్యూల్, అలాగే ఎగ్జామ్ ఫీ ఎంత పే చేయాలి, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనకు 23వ తేదీ నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది, మరియు ఆగస్ట్ 6వ తేదీ మీకు ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా అయితే ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. apsbtet.ap.gov.in, ఇది దీనికి సంబంధించిన మనకు టెక్నికల్ బోర్డ్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, డిప్లొమా ఇన్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అని మనకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో ఫర్ అడ్మిషన్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ప్రోగ్రామ్ ఆఫర్డ్ అట్ గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ లో అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆ కంట్రోల్లో ఈ అడ్మిషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. మరియు ఇక్కడ షెడ్యూల్ అయితే ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని 22వ తేదీ మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కమన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, ఆన్లైన్ లో మీరు 23/7/2026 తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. మరియు లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని 6/8/2026 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు జనరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అని ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్లకు మెరిట్ లిస్ట్ మరియు ర్యాంక్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది 11/8/2026 నుంచి ఆ రోజు మనకు ఆ ర్యాంక్ కార్డ్స్ మరియు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరియు మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ కి ఈ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఆ వెబ్సైట్ అయితే ఇస్తాను. apsbtet.rnits.technology అడ్మిషన్ హోమ్ అని ఈ వెబ్సైట్ అనమాట. మరియు కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు apsbtet.ap.gov అయితే మీరు సందర్శిస్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే చెక్ చేసుకోవచ్చు. జనరల్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూస్తే మనము మస్ట్ బి సిటిజన్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే మనకు ఎంపీసీ లేదా బైపీసీ ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలి. ఎవరైతే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ చదివిన వాళ్ళు కూడా మనకు ఈ ఎంపీసీ బైపీసీ చదివి ఉంటే వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే 10+2 ఓపెన్ స్కూల్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారని మనకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ఒక కేటగిరీ వాళ్ళని నాట్ ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కోర్స్ అయితే చదివి ఉంటారో, MLT మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివి ఉంటారో వాళ్ళు దీనికైతే నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ రాసినా బ్రిడ్జ్ కోర్స్ రాయకపోయినా వాళ్ళు ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ కి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. హౌ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే apsbtet.rnits ఏదైతే వెబ్సైట్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పానో ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే
సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ ఉందన్నమాట ఆ వెబ్సైట్ లింక్, మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఆ లింక్ అయితే ఇస్తాను. అందులో మీరు పర్సనల్, ఎడ్యుకేషనల్ అలాగే ఇతర డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు మీకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉందన్నమాట. అది ఎంత అంటే 400 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత మీకు ఎటువంటి పరిస్థితిలో తిరిగి రిటర్న్ అయితే ఇవ్వరు అనమాట. ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ వ్యాలిడ్ మొబైల్ నంబర్ అలాంగ్ విత్ ఏ వ్యాలిడ్ మెయిల్ ఐడి ఆర్ రిక్వైర్డ్ టు రిసీవ్ ద ఓటీపీస్ అని ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి అయితే ఇండివిజువల్ మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి అయితే కలిగి ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్కాన్డ్ కాపీస్ అని ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నదైతే ఒకసారి చూద్దాము. మార్క్స్ మెమో ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఆర్ ఈక్వాలెంట్ కి సంబంధించిన మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో అయితే కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే అవసరం అవుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయినా సరిపోతుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఏదైతే 7 years స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం అవుతాయి. ప్రైవేట్ స్టడీ చదివిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా కింద ఈ అడ్మిషన్స్ అయితే పొందాలనుకుంటారో వాళ్ళైతే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. అలాగే మనకు వెరిఫికేషన్ అనేది ఎస్సీ వెల్ఫేర్ మరియు ఎస్టీ వెల్ఫేర్ అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది వాటిని అయితే చెక్ చేస్తుంది. తర్వాత క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ అండర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఆర్మీ వాళ్ళ పిల్లలను అయితే ఇందులో సీటు పొందాలనుకుంటే వాళ్ళు దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ను కూడా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ గా అయితే తహసీల్దార్ గారి దగ్గర నుంచి మీరు 5 years కంటే ఎక్కువ ఉన్నట్టు ఆ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళకు సంబంధించిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర కూడా ఆ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు అనమాట. అలాగే ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద సీట్స్ పొందాలనుకుంటారో వాళ్ళైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్స్ అయితే పొందవలసి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎన్సిసి కోటా కింద సీట్స్ పొందాలనుకుంటే వాళ్ళు ఆ ఎన్సిసి సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ ఎన్సిసి దగ్గర. అలాగే ద డిసిషన్ ఆఫ్ అడ్మిషన్ ఆఫీసర్ ఈజ్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఫైనల్ అండ్ నో కరెస్పాండెన్స్ విల్ బి మేడ్ ఇన్ దిస్ రిగార్డ్ అని మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్స్ అనేటివి క్లియర్ గా అయితే ఉండాలి మరియు బ్లర్డ్, ఇన్ఎలిజిబుల్, ఇన్కంప్లీట్ ఆర్ అన్రీడబుల్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట. అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు ఎస్ఎంఎస్ బేస్డ్ గా మనకు మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ వెబ్సైట్స్ లోనే వాటికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఉన్నప్పటికీ వాటిని అయితే ఇందులోనే మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎటువంటి పర్సనల్ గా మెయిల్స్ లాంటివి, మెసేజెస్ లాంటివి అయితే రావన్నమాట. అలాగే ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అని అడ్మిషన్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ద అవైలబుల్ సీట్స్ ఇన్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ మధ్య మనకు సరి సమానంగా సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే అందులో ఎంపీసీకి 50 మరియు బైపీసీకి అయితే 50 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఎంపీసీలో ఎక్కువ మంది ఉండి బైపీసీలో తక్కువ మంది ఉంటే అప్పుడు ఎంపీసీ వాళ్ళని బైపీసీ దాంట్లో కూడా సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎంపీసీలో ఎక్కువ మంది ఉండి బైపీసీలో తక్కువ ఉంటే అప్పుడు ఆ ఎంపీసీ వాళ్ళకి ఈ బైపీసీ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బైపీసీలో ఎక్కువ మంది ఉండి ఎంపీసీలో తక్కువ ఉంటే ఆ ఎంపీసీ నుంచి బైపీసీ వాళ్ళకి ఈ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు అడ్మిషన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్ అవుట్ ఆఫ్ 600 ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని
యాజ్ ద కేస్ మేబీ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఏదైతే మీకు ఎంపీసీ మరియు బైపీసీలో మెయిన్ సబ్జెక్ట్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బాటనీ, జువాలజీకి సంబంధించి, అలాగే ఎంపీసీలో మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి 600 మార్క్స్ ఉంటాయో వాటిలలో ఎక్కువ మార్కులు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళకైతే ఈ సీట్ అయితే అలాకేట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇతర ఏదైతే ఐసిఎస్సి మరియు సిబిఎస్ఈ సిలబస్ చదివి ఉంటారో వాళ్ళకు కూడా అగ్రిగేట్ మార్క్స్ అయితే బేస్ చేసుకుని ఈ సీట్స్ అయితే ఇస్తారనమాట. మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఎవరైతే మనకు ఎంబైపీసీ చదివి ఉంటారో, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉంటారో వాళ్ళకైతే బోత్ ఎంపీసీ మరియు బైపీసీ స్ట్రీమ్లలో సీట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. మరియు ఫీ స్ట్రక్చర్, ఎంత ఫీ పే చేయాలంటే మీరు డిఫార్మసీ గవర్నమెంట్ దాంట్లో అయితే 4,700 రూపాయలు గవర్నమెంట్ కాలేజెస్ అయితే అనమాట ఫీజు ఒక సంవత్సరానికి, లేదా ఎయిడెడ్ కాలేజీలో కూడా అంతే ఫీజు అనమాట. ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయో వాటిలలో 25,000 రూపాయలు మీరు ఎవ్రీ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుంది. హౌఎవర్ ద ఫీ పేయబుల్ షెల్ బి ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ అప్లికబుల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని, ఒకవేళ ఈ ఫీ పేమెంట్ అయితే చేంజ్ చేసే అవకాశం కూడా మీకైతే ఉంటుంది. మరియు ర్యాంక్ అలాట్మెంట్ అని యాజ్ candidates of intermediate లేదా ICSE, CBSE are eligible to apply, each stream having a different total in groups and hence the group marks will be raised at intermediate levels అని మ్యాథమెటిక్స్ లో 300 మార్క్స్ అయితే మనకు ఉండడం చూస్తాము. అలాగే ఫిజిక్స్ కి సంబంధించి 150, కెమిస్ట్రీకి సంబంధించి 150 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మరియు ఏదైతే గ్రూప్ టోటల్స్ ఫర్ 600 అయితే మనకు ఈ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. టోటల్ గా మీకు ఇంటర్మీడియట్ లో 1000 మార్కులు ఉంటే ఈ 600 మార్క్స్ కి అయితే ఈ క్యాల్కులేషన్ అయితే ఉంటుంది. మరియు ర్యాంకింగ్, ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ సింగిల్ అటెంప్ట్ ఆర్ గివెన్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అలాటింగ్ ద ranks and subsequently the ranks are generated for compartmental candidates అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఏదైతే కంపార్ట్మెంటల్ కాకుండా జనరల్ గా పాస్ అయి ఉంటారో వాళ్ళకి ఈ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు ఎంపీసీ స్ట్రీమ్ లో గ్రూప్ హైయెస్ట్ అనమాట. అలాగే ఇఫ్ గ్రూప్ టోటల్ ఇస్ సేమ్ దెన్ ద హైయెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఏదైతే గ్రూప్ లో మీకు సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే మ్యాథమెటిక్స్ లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే వాళ్ళకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మ్యాథమెటిక్స్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే ఫిజిక్స్ లో, అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే కెమిస్ట్రీని అయితే బేస్ చేసుకుని సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అన్నిట్లో సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళకు అప్పుడు 1000 కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది బేస్ చేసుకుని మనకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ బాయ్ లేదా గర్ల్ ఈ 4 కేసులలో కూడా మనకు సేమ్ క్రైటీరియా ఉంటే కన్నా, ఒకవేళ ఎవరైతే ఎక్కువ ర్యాంక్ కలిగి ఉంటారో వాళ్ళకైతే ఈ సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సిమిలర్ ప్రొసీజర్ విల్ బి అడాప్టెడ్ ఫర్ బైపీసీ అని, సేమ్ ప్రొసీజర్ అయితే బైపీసీ వాళ్ళకు కూడా మనకు ఆ ప్రొసీజర్ లోనే మనకు సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు ర్యాంక్ కార్డ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లాగిన్ బై దేర్ అకౌంట్స్ విత్ దేర్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఆర్ బై ఎంటరింగ్ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనమాట. మీరు ఆ ర్యాంక్ కార్డ్స్ అయితే తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదన్నది మీరైతే చూడొచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కు మీరు కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీరు వాటిని అయితే క్లియర్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. admissions.apsbtet@gmail.com కూడా మీరైతే మెయిల్ చేసినా కూడా వాళ్ళైతే మీకైతే రీప్లై అయితే ఇస్తారనమాట. అలాగే ఫార్మసీ కౌన్సిల్ నుంచి మనకు వచ్చిన ఏదైనా ఇక్కడ ఆ ఫార్మసీ యాక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒక కాన్స్టిట్యూయెంట్ బాడీ. ఇందులో మనకు ఫార్మసిస్ట్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, అలాగే
ఫామ్ డి, అలాగే ఫామ్ డి పోస్ట్ బ్యాక్లరేట్ అని మనకు ఇక్కడ ఈ కోర్సులను అయితే మనకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు ఇండియాలో అయితే ప్రవేశపెట్టింది అనమాట. ఇక్కడ 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం ఈ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మీకు పీసీఐకి సంబంధించి కూడా ఈ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని మీద కూడా క్లిక్ చేసి పీసీఐకి సంబంధించిన వివరాలను కూడా మీరైతే చూడొచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉండి ఫార్మసీ సైడ్ మెడికల్ స్టోర్ పెట్టుకోవాలని కానివ్వండి, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా పొందాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఫార్మసీ యాక్ట్ అయితే పాటిస్తూ ఉన్నాయో ఆ ఫార్మసీ కాలేజెస్ మాత్రమే ఇందులో ఎన్రోల్ అవ్వాలన్నట్టు ఇక్కడ మరొక దీనికి సంబంధించి ఒక నోటీస్ అయితే మనకు ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఏదైతే ఈ ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా ఇందులో ఎలిజిబిలిటీని అయితే కల్పిస్తున్నట్టు మనకు 2015 నుంచి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీకి సంబంధించిన పూర్తి అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. మరియు ఎవరైతే బైపీసీ చదివి ఉండి ఈ ఫార్మసీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.